Today we are discussing the topics. Yesterday we are discussing microeconomics and macroeconomics and also nature of management, managerial economics. Okay, we are discussing all these things in yesterday's class. Okay, so macroeconomics applied to business environment in any organization is much affected by the environment it operates in. The business environment can be classified as follows. సో మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మనం ఈ స్కోప్ ఆఫ్ మేనేజరల్ ఎకనామిక్స్లో మనం మైక్రో ఎకనామిక్స్ అప్రోచెస్ కొన్ని మాట్లాడుకున్నాం నిన్న. ఈరోజు మ్యాక్రో ఎకనామిక్స్ అప్రోచెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇన్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ ద కండిషన్స్ ఆఫ్ ఎ కంట్రీ జీడిపి, ఎకనామిక్ పాలసీస్ ఎక్సెట్రా ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద బిజినెస్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. అంటే ఒక కంట్రీ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి అంటారు దీని తెలుగులో. అదేవిధంగా ఎకనామిక్ పాలసీస్ అంటే గవర్నమెంట్ ఎటువంటి పాలసీస్ని ఫాలో అవుతుంది మన కంట్రీకి సంబంధించి, వీటి మీద ఒక కంపెనీ దేశం యొక్క జీడిపి అనే దాని మీద, అదేవిధంగా పాలసీస్, ఎకనామిక్ పాలసీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇంపాక్ట్స్ ద బిజినెస్ అండ్ ఇట్స్ ఆపరేషన్స్. అంటే ఆ దేశంలో జరిగేటటువంటి వ్యాపార కార్యకలాపాలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటున్నాయంటే జీడిపి అండ్ ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటున్నాయని చెప్పి చెబుతున్నాడు. నెక్స్ట్ వన్, సోషల్ ఎన్విరాన్మెంట్. సోషల్ ఎన్విరాన్మెంట్ అంటే ఇది సొసైటీ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ద సొసైటీ ఇన్ విచ్ ద ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ ఆల్సో ఎఫెక్ట్స్ ఇట్ లైక్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, ట్రేడ్ యూనియన్స్, కన్జ్యూమర్ కోఆపరేటివ్స్ ఎక్సెట్రా. సో సొసైటీ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే సొసైటీ ఇన్ విచ్ ద ఆర్గనైజేషన్ ఫంక్షన్స్ ఆల్సో ఎఫెక్ట్స్ ఇట్స్ లైక్ ఎంప్లాయ్మెంట్ కండిషన్స్. అంటే ఒక దేశంలో ఉద్యోగాలు ఏ స్థాయిలో అక్కడ ఉద్యోగాల కల్పన అంటాం నేనంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది ఏ స్థాయిలో జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రేడ్ యూనియన్స్ అంటే వ్యాపారానికి సంబంధించి కొన్ని యూనియన్స్ అంటే గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఒక యూనియన్గా పనిచేయడం జరుగుతుంది, ట్రేడ్ యూనియన్స్ అంటారు వీళ్ళని. తర్వాత కన్జ్యూమర్ కోఆపరేటివ్స్, అదేవిధంగా కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటాం అంటే వినియోగదారుల సంఘాలు. అంటే ఎందుకంటే ఈ వినియోగదారులు అందరూ ఏది అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ అనేది అల్టిమేట్గా వాడేది, దానివల్ల ఇబ్బంది పడేది, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇబ్బంది పడేది కన్జ్యూమరే, అంతే కదా. అమ్మేసిన తర్వాత ప్రొడ్యూసర్కి ప్రాబ్లం లేదు, ఎందుకని అతను అమ్మేశాడు, డబ్బులు వచ్చేసినాయి. కానీ అల్టిమేట్గా దానివల్ల ఏదైనా నష్టపోతే అది ఆ నష్టం ఎవరికి? కన్జ్యూమర్కి. అదేవిధంగా అది తర్వాత ఎఫెక్ట్ ప్రొడ్యూసర్ మీద కూడా పడుతుంది. ఎందుకంటే మనకి ఇండియాలోనే కదా ఆల్ ఓవర్ ద వరల్డ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ అని చెప్పి కొన్ని తీసుకొచ్చారు. అంటే వినియోగదారుల యొక్క హక్కుల్ని కాపాడటానికి కొన్ని చట్టాలు చేసుకొచ్చారు. సో దానికోసం సపరేట్గా వినియోగదారుల ఫోరమ్స్, కన్జ్యూమర్ ఫోరమ్స్ అనే వాటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు. అంటే మనం ఒక ప్రోడక్ట్ని వాడుతున్నప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ మీద మనం కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ చేస్తే కన్జ్యూమర్ కోర్టు దాని మీద విచారణ చేసి ఫైనల్గా ఏదన్నా కంపెనీ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంటే కనుక, పొరపాటు జరిగితే కనుక దాని మీద డెఫినెట్గా యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి? సోషల్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటున్నాయి. ప్లస్ దాని మీద ఎఫెక్ట్ అనేది కూడా ఇక్కడ ఈ చూపిస్తాం అనేది జరుగుతుంది సోషల్ ఎన్విరాన్మెంట్ మీద. ఈ మ్యాక్రో ఎకనామిక్స్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఈ విధంగా అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత పొలిటికల్ ఎన్విరాన్మెంట్. సో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కనుక చూస్తే దిస్ ఈజ్ రిలేటెడ్ టు పాలిటిక్స్. దట్ మీన్స్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే రాజకీయ పరిస్థితుల మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే కనుక ద పొలిటికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ కంట్రీ వెదర్ అథరైజేషన్ ఆర్ డెమోక్రాటిక్, అథారిటేరియన్ ఆర్ డెమోక్రాటిక్. అంటే మనకి రెండు రకాల సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటి డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా, అంటే ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా, ప్రజల యొక్క అభిరుచులకి అనుగుణంగా, ప్రజల యొక్క కోరికలకి అనుగుణంగా ఆ ప్రభుత్వం అనేది నడుచుకోవడం ప్రజాస్వామ్యబద్ధంగా. ఇప్పుడు ఇండియా అంటే ఇండియా ఈజ్ ఏ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ఇండియా అనేదే పెద్ద డెమోక్రాటిక్ కంట్రీ. అంటే 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో డెమోక్రసీ అనే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.
సో మనం ఇప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగానే మన పాలన అనేది జరుగుతుంది కాబట్టి మనం అదొకటి మనం ప్రపంచవ్యాప్తంగా మనకు గుర్తింపు ఉంది ఇండియాకి. సో ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అంటే మనకి ఇక్కడ స్వేచ్ఛ అనేది మనకి ఇవ్వటం జరిగింది. సో ఆ స్వేచ్ఛ అనే దాన్ని మనం సంపూర్తిగా వాడుకోగలుగుతున్నాం. దాని మీద మన మీద ఎటువంటి వేరే ప్రెజర్స్ అనేది ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా మనకి అనుకోని సిచ్యువేషన్స్ వస్తే తప్పితే రిమైనింగ్ ఆల్ ఆర్ ద సేమ్ థింగ్స్. సో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనకి చెప్తా ఉన్నాడు. ఓకే, సో కాబట్టి ఈ ఇండైరెక్ట్గా ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద కూడా దానివల్ల కూడా మ్యాక్రో ఎకనామిక్స్ అనే దాని మీద ఇంపాక్ట్ అనేది మనకు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే, సో పొలిటికల్ స్టెబిలిటీ అండ్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద ప్రైవేట్ సెక్టార్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్గనైజేషనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా ఉంటున్నాయనే దాని మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకని ఒక ప్రైవేట్ కంపెనీలు అంటే ఎక్కడి నుంచి వేరే దేశాల నుంచి వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో మన స్టేట్ డివైడ్ అయినప్పుడు ఏపీ తెలంగాణగా డివైడ్ అయినప్పుడు ఆ గొడవల్లో ఏం జరిగింది, కొన్నాళ్ళ పాటు ఇక్కడ పెట్టుబడులు రాలేదు మనకి. ఎందుకని ఇక్కడ రాజకీయం అనేటువంటి ఒక అస్థిరత ఉంది. అంటే తర్వాత ఏం జరుగుతుంది, ఎక్కడ ఎవరు రూలింగ్లోకి వస్తారు, సో తర్వాత భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ రెండింటికని ఎక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ బాగోదు అనే దాని మీద కొంత సందిగ్ధతతోటి కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరు కూడా రావడం అనేది జరగలేదు. దానివల్ల ఏమైపోయింది, కొన్నాళ్ళ పాటు ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ అనేది పడిపోయింది, దాంతోపాటుగా డెవలప్మెంట్ అనేది కూడా ఆగిపోయింది. సో దీనికి కారణం ఏంటి, పొలిటికల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా, సో దీన్ని పెస్ట్ అంటాం. అంటే 4 ఎన్విరాన్మెంట్స్ మనం ఇక్కడ బేసిక్గా చూస్తే 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి పొలిటికల్ ఎన్విరాన్మెంట్, రెండోది ఎకనామికల్ ఎన్విరాన్మెంట్, మూడవది సోషల్ ఎన్విరాన్మెంట్, నాలుగవది టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. అది కూడా ఇంపార్టెంటే. ఓకేనా, సో ఈ 4 ఎన్విరాన్మెంట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్స్టర్నల్గా, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఈ 4 కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండి, గుర్తుపెట్టుకోండి. సో అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, సో కాబట్టి ఈ ప్రైవేట్ సెక్టార్ అనే దాని మీద ఈ పొలిటికల్ ఇంపాక్ట్ అనేది బాగుంటుంది. సో డెమోక్రటిక్ కంట్రీ, అదేవిధంగా అథారిటేరియన్ కంట్రీ. సో డెమోక్రటిక్ కంట్రీ అంటేనేమో మనలాంటి కంట్రీస్, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుంది, అక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత అథారిటేరియన్ అంటే ఏంటంటే నియంతృత్వ పాలన, అంటే అక్కడ అతను చెప్పిందే మాట అనమాట. ఇప్పుడు మీరు సౌత్ కొరియా తీసుకోండి. సో అక్కడ కిమ్ అనే ఆయన ఉన్నాడు. కిమ్ అనే ఏంటి అక్కడ, సో అది నియంతృత్వ పాలన. అదేవిధంగా ఒకప్పుడు హిట్లర్ కానివ్వండి, నెపోలియన్ కానివ్వండి, సో వీళ్ళందరూ కూడా ఏంటి, అథారిటేరియన్. అంటే వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు ఏం చెప్తే అదే అక్కడ నడుస్తుంది, అక్కడ ఎన్నికలు ఉండవు, ఏముండవు, అతనే పర్మనెంట్ ప్రెసిడెంట్. సో అతను ఉన్నంతకాలం అతనే అనమాట. ఇక సో అతన్ని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే అది నియంతృత్వ పాలన. ఓకేనా, సో అలాంటివి ఉంటాయి. కాబట్టి నియంతృత్వ పాలనలో అభివృద్ధి జరగదు. ఎందుకని అభివృద్ధి జరగకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ పెట్టుబడులు పెట్టడానికి బయట వాళ్ళు వెళ్ళడానికి భయపడతారు, ఎందుకంటే అతను చెప్పింది వినాలి అక్కడ. కానీ డెమోక్రటిక్ కంట్రీలు అలా కాదు. డెమోక్రటిక్ కంట్రీలో అన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్గా పనిచేస్తే మనకి లా అండ్ ఆర్డర్ ఉంటుంది, అదేవిధంగా జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుంది. ఏ కంపెనీ అయినా ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇక్కడ జ్యుడిషియరీ సిస్టమ్ ముందుకు వెళ్ళొచ్చు, వాళ్ళు దాని మీద న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కూడా జ్యుడిషియరీ సిస్టమ్కి కట్టుబడి ఉంటుంది, ప్రభుత్వ నిర్ణయాలు కూడా. కాబట్టి డెమోక్రసీలో సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో features of next topic, features of managerial economics. Okay, what are the features of managerial economics? So first one is close to microeconomics. ఈ managerial economics అనేది దేనికి దగ్గరగా ఉంటుందనంటే క్లోజ్ టు మైక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ కి చాలా దగ్గరగా ఉంటుందని చెప్తా ఉన్నాడు. Managerial economics is concerned with finding the solutions for different managerial problems of a particular firm. Thus it is more close to microeconomics. అంటే మేనేజరల్ ఎకనామిక్స్ అనేది ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుందని చెబుతున్నాడు అంటే ఒక ఇండివిజువల్ ఫార్మ్ కి సంబంధించినటువంటి మేనేజరల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఇట్ ఈస్ మోర్ క్లోజ్ టు మైక్రో ఎకనామిక్స్. కాబట్టి ఇది మైక్రో ఎకనామిక్స్ కి దగ్గరగా ఉంటుందని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫస్ట్ ఫీచర్ ఆఫ్ ద మేనేజరల్ ఎకనామిక్స్. అండ్ సెకండ్ ఫీచర్ ఆపరేట్స్ అగైన్స్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఓకే, సో దీని అర్థం ఏంటి, ఆపరేట్స్ అగైన్స్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే
మ్యాక్రో ఎకనామిక్స్ అనే దాని మీద బ్యాక్ డ్రాప్ లో మనకి ఇది రన్ అవుతూ ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. సో ద మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద ఎకానమీ ఆర్ ఆల్సో సీన్ యాజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద ఫార్మ్ టు ఆపరేట్. ఎందుకని ఇక్కడ మనం ఒక కంపెనీని రన్ చేస్తున్నాం అంటే మ్యాక్రో ఎకనామిక్స్ గురించి కూడా తెలిసి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ గురించి ఎలా మనం ఇక్కడ తెలుసుకుంటాం, ఎందుకు తెలుసుకోవాలి అంటే కనుక జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక కంపెనీ ఎలా రన్ అవుతుంది ఒక కంట్రీలో, సో ఇందాక చెప్పినట్టుగా మనం టెస్ట్ అని చెప్పాం, పొలిటికల్, ఎన్విరాన్మెంటల్, ఎకనామికల్ అండ్ టెక్నాలజికల్ అని చెప్పాం. సో ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 4 అనేవి ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. సో మనం ఏదైతే ఈ 4 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, ఈ 4 కాన్సెప్ట్స్ అనేది ఏంటి, మనకి మ్యాక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఈ 4 ఇండైరెక్ట్ గా ఈ ఇండివిజువల్ ఫార్మ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కదండి. అర్థమైందా మీకు, పాయింట్ అర్థమైందా? సో ఈ 4 ఫ్యాక్టర్స్ అనేది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ద ఇండివిజువల్ ఫార్మ్. కాబట్టి ఇక్కడ మనం మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కూడా మేనేజర్ ఎకనామిక్స్ లో మైక్రో ఎకనామిక్స్ అనేది ఇంపార్టెంటే, మ్యాక్రో ఎకనామిక్స్ అనేది కూడా ఇంపార్టెంటే అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ the managerial economist has to be aware of the limits set by the macroeconomics conditions such as government, industrial policy, inflation and so on. అంటే దాన్ని ఇంకో రకంగా చెప్తే మ్యాక్రో ఎకనామిక్ కండిషన్స్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని పరంగా కొన్ని లిమిట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ, అంటే గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి పాలసీ మనకి ఇవ్వడం జరిగింది అంటే ఇండస్ట్రియల్ పాలసీ, అంటే వ్యాపారాన్ని చేసుకోవడానికి ఎటువంటి పాలసీని ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అండ్ సో ఆన్, అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఆర్థిక మాంద్యం అంటాం. సో అంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోని సందర్భాల్లో మనం దాన్ని ఆర్థిక మాంద్యం కింద చెప్పుకుంటా ఉంటాం. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ పోతుంది, తర్వాత బిజినెసెస్ అనేవి కూడా అన్ని లాసుల్లో ఉంటాయి, తర్వాత టోటల్ కంట్రీ కూడా లాసుల్లో ఉంటుంది. అలాంటి సందర్భాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్పుకుంటే, సో ఆ టైంలో మనకి ఏమవుతుందంటే కాస్ట్ అనేది పెరిగిపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, దాంతోపాటు అల్టిమేట్ గా ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అదేవిధంగా రెవెన్యూ తగ్గిపోతుంది పీపుల్కి, అంటే మనకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నిటి మీద కూడా. సో ఇక్కడ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఫీచర్ ఈజ్ నార్మేటివ్ స్టేట్మెంట్స్. ఓకే, సో నార్మేటివ్ స్టేట్మెంట్స్ అంటే a normative statements usually includes or implies the words ought or should, అంటే ఇది మనం చేయాలి, సో అంటే మనం ఒక ప్రామిస్ ఇస్తున్నట్టు అనమాట. సో దే రిఫ్లెక్ట్ పీపుల్స్ మోరల్ యాటిట్యూడ్స్ అండ్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వాట్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ ఆత్ టు డూ. సో అంటే ఒక టీమ్గా ఏర్పడి మన అందరం కూడా మనం ఒక మోరల్ యాటిట్యూడ్స్ అనేది మనం ఎప్పటికప్పుడు రిఫ్లెక్ట్ చేస్తూ, అదేవిధంగా మనం చేసే ప్రతిఫలంలోనూ కూడా గుడ్ థింగ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే ఒక కమిట్మెంట్ తోటి మనం పనిచేస్తూ, సో ఒక టీమ్గా మనం ముందుకెళ్తే దానివల్ల మా అందరికీ కూడా మంచి జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఫర్ ఇన్స్టాన్స్ ఇట్ డీల్స్ విత్ స్టేట్మెంట్స్ సచ్ as గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ ఓపెన్ అప్ ద ఎకానమీ. సచ్ స్టేట్మెంట్ ఆర్ బేస్డ్ ఆన్ వాల్యూ జడ్జ్మెంట్ అండ్ ఎక్స్ప్రెస్ వ్యూస్ ఆఫ్ వాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. సో గవర్నమెంట్ అనేది కూడా ఏం చెబుతుందంటే, ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి ఏం ఎంకరేజ్ చేస్తుందంటే ఓపెన్ అప్ ద ఎకానమీ, అంటే ఓపెన్ గా మేము అన్ని పాలసీస్ ఓపెన్ గా ఉంచాం. సో ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. అంటే లీగల్ గా చట్టబద్ధంగా చేసినటువంటి ఏ వ్యాపారాన్ని అయినా ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ యూ అండ్ మీ ఆల్సో, మీరందరైనా మీలో ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, నేనైనా స్టార్ట్ చేయొచ్చు, వేరే దేశం వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇండియా అనేది మనకు ఓపెన్ అప్ ద ఎకానమీ. ఓకేనా? సో ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, అంటే లీగల్ గా నువ్వు ఏ పని చేసుకున్నా కూడా దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్స్ ఎట్ ఆల్. సో ఇక్కడ మనం కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది మనమే జడ్జిమెంట్ చేసుకోవాలి. అదేవిధంగా వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్, ఏది మంచి ఏది చెడు అనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు మన ముందు ఉన్నాయి. కాబట్టి మనం ఆ విషయంలో టోటల్ గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. దాని మీద మనం ఒక జడ్జిమెంట్ మీద డిపెండ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఓకేనా? అట్లాంటి వాటిని మనం ఏంటంటే నార్మేటివ్ స్టేట్మెంట్స్ అంటాం. వన్ ప్రాబ్లమ్ విత్ నార్మేటివ్ స్టేట్మెంట్స్ ఇస్ దట్ దే కెనాట్ టు వెరిఫై బై లుకింగ్ ఎట్ ద ఫ్యాక్ట్స్. ఓకే, సో నార్మేటివ్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, బేసిక్ ప్రాబ్లం ఏంటంటే దే కెనాట్ టు వెరిఫై బై లుకింగ్ ఎట్ ద ఫ్యాక్ట్స్. ఓకేనా? సో ఫ్యాక్ట్స్ అనే వాటి మీద ఎక్కువగా వాళ్ళు
వాటి మీద ఎక్కువ మానిటరింగ్ అనేది చేయటం అనేది లేదు దీంట్లో, అదొక ప్రాబ్లంగా చెప్తా ఉన్నాడు. బికాస్ దే మోస్ట్లీ డీల్ విత్ ద ఫ్యూచర్, ఎక్కువ మంది ఫ్యూచర్ అనే దాని గురించి డీల్ చేయటం, ఎక్కువ మంది ఫ్యూచర్ ఫోకస్డ్ గా ఉంటారు కాబట్టి డిసగ్రిమెంట్స్ అబౌట్ సచ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజువల్లీ సెటిల్డ్ బై ఓటింగ్ ఆన్ దెమ్. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే కలిసి పనిచేస్తున్నారో అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్ గా దే ఆర్ గోయింగ్ ఫర్ ఓటింగ్. అంటే మెజారిటీ పీపుల్ ఏదైతే యాక్సెప్ట్ చేశారో అదే ఫైనల్ అవుతుంది. ఎందుకంటే ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే దాని అర్థం దాంట్లో ఎంతో కొంత మంచి ఉంటుందనే కదా. కాబట్టి ఆ మంచి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది, స్టేట్మెంట్ తీసుకుని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ వన్, ప్రిస్క్రిప్టివ్ యాక్షన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రిస్క్రిప్టివ్ యాక్షన్స్. సారీ. సో ప్రిస్క్రిప్టివ్ యాక్షన్ ఈజ్ గోల్ ఓరియంటెడ్. ప్రిస్క్రిప్టివ్ యాక్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ గోల్ ఓరియంటెడ్. అంటే ఏదో ఒక లక్ష్యాన్ని మనం బేస్గా తీసుకుని దాని మీద మనం యాక్షన్స్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. గివెన్ ఏ ప్రాబ్లమ్ అండ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫామ్. సో మనం ఒక ఫామ్, ఒక సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం ఏదైనా మనం డిసైడ్ చేయాలంటే దానికి ఈ ఎకనామిక్ పాలసీస్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. దాంతోపాటుగా మనకి ఏదైనా ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలని అంటే కనుక ముందు మనం ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫామ్, అంటే ఆ ప్రాబ్లమ్ని మనం దేనికి అనుగుణంగా సాల్వ్ చేయాలి అని అంటే ఆ కంపెనీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మనం దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. యు నాట్ ఫార్ బియాండ్ గో ఫర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే ఫామ్ అన్న ఆర్గనైజేషన్ ఒకటే, ఫామ్ అంటే సంస్థ. సో ఫామ్ యొక్క ఆబ్జెక్టివ్స్కి అనుగుణంగానే మనం ఆ ప్రాబ్లం అనే దాన్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ సజెస్ట్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్స్ ఫ్రమ్ ద అవైలబుల్ ఆల్టర్నేటివ్స్ ఫర్ ఆప్టిమల్ సొల్యూషన్. అంటే మనకి ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అంటే మన ముందు నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, అంతే కదండి. మ్యాథమెటిక్స్లో కానివ్వండి, ఇంకో దాంట్లో కానివ్వండి, మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని నెంబర్ ఆఫ్ వేస్లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. సో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ వేస్లో మనం ఈ ప్రాబ్లమ్ని ఒక ఆప్టిమల్ సొల్యూషన్ అనేది తీసుకురావాలంటే దానివల్ల అంటే నష్టం కానీ తర్వాత లాభం కానీ లేని స్థితి. అంటే ఆప్టిమమ్ అంటే ఏంటి? సో నాట్ మ్యాక్సిమం ఆర్ నాట్ మినిమం. గుర్తుపెట్టుకోండి, ఆప్టిమమ్ అంటే ఏంటి? నాట్ మ్యాక్స్ ఆర్ నాట్ మిన్, అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఓకేనా. సో అలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకుని ఉన్న వాటిలో బెస్ట్ని ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసుకుని మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి. ఇఫ్ డస్ నాట్ merely మెన్షన్ ద కాన్సెప్ట్, ఇట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ వెదర్ ద కాన్సెప్ట్ కెన్ బి అప్లైడ్ ఇన్ ఏ గివెన్ కాంటెక్స్ట్ ఆర్ నాట్. అదేవిధంగా మనకున్నటువంటి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ని మనం ఆ సందర్భంలో వాడడానికి అనుగుణంగా ఉంటుందా లేదా, దాన్ని అప్లై చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఫర్ ఇన్స్టాన్స్, ద ఫ్యాక్ట్ దట్ వేరియబుల్ కాస్ట్ ఆర్ మార్జినల్ కాస్ట్ కెన్ బి యూజ్డ్ టు జడ్జ్ ద ఫీజిబిలిటీ ఆఫ్ అన్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అంటే మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే మనకు ఒక ఆర్డర్ వచ్చింది ఎక్స్పోర్ట్ చేయడానికి, అంటే మన దగ్గర నుంచి వేరే దేశం వాళ్ళు కొనుక్కుంటున్నారు, మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి. అప్పుడు మనం దేని గురించి ఆలోచించాలి? వేరియబుల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్. అర్థమైందా? సో వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి? ఎప్పుడు చేంజ్ అవుతూ ఉండేది, అంటే ఆ ఖర్చులు మారుతూ ఉంటాయి. అంటే అతను ఆర్డర్ ఇచ్చే నాటికి తర్వాత మనం అక్కడికి పంపించే సందర్భానికి, అంటే మనకి ఒక 1 month ముందు ఆర్డర్ ఇచ్చాడు, సో మనకి పంపించడానికి 1 month టైం ఉంది, అంటే మనం ఇక్కడ నుంచి అక్కడ పంపించడానికి ఈ లోపల కరెన్సీ రేట్ మారచ్చు, అంటే అది వేరే విషయం. సో ఈ లోపల మనకి ఇక్కడ ఖర్చులు పెరగచ్చు, తగ్గచ్చు. దాన్ని మనం ఏమంటాం? వేరియబుల్ కాస్ట్. అంటే కాస్ట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డ్ కాస్ట్ వేరు, వేరియబుల్ కాస్ట్ వేరు. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఏంటి? ఇక మారదనమాట. వేరియబుల్ కాస్ట్ అనేది ఏంటి? చేంజ్ అవుతూ ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. సో మారుతూ ఉంటుంది. సో ఆ మారుతూ ఉండేది దానివల్ల ఏమవుతుంది? మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ని మనం పంపించేటప్పుడు మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రేజ్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ దెర్ ఈస్ వేరియేషన్ ఆఫ్ ద కాస్ట్. అదేవిధంగా మార్జినల్ కాస్ట్ అంటే ఏంటి? మార్జినల్ కాస్ట్ అని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే, సో ఓవరాల్గా మనం దీన్ని తీసుకుని దాన్ని ఏమంటాం? క్యుములేటివ్గా మనం కాస్ట్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఆ క్యుములేటివ్ కాస్ట్ తోటి మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య కూడా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి మనం వేరియబుల్ కాస్ట్ని బేస్ చేసుకోవాలా లేదంటే మార్జినల్ కాస్ట్ని బేస్ చేసుకోవాలనేది ఒక జడ్జిమెంట్కి వచ్చి దెన్ యూ గో ఫర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్. ఓకే. నెక్స్ట్ వన్, ఈ అప్లైడ్ ఇన్ నేచర్. Applied in nature means you are applying in a normal way. Okay. So models are built to reflect the real life complex business situations, and these models are of immense help to
మేనేజర్స్ ఫర్ డెసిషన్ మేకింగ్. సో మేనేజర్స్ డెసిషన్ మేకర్స్. ఇక్కడ ఎందుకని మేనేజర్ అనేవాడు ఏంటంటే ఈజ్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద నాట్ హైయెస్ట్, సో ఈజ్ ద మిడిల్ పొజిషన్. ఎందుకంటే మేనేజర్ అనేవాళ్ళు ఏంటంటే పైన అతని పైన కూడా వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇతను మిడిల్ లెవెల్లో ఉంటారు. సో మేనేజర్కి డెసిషన్ మేకింగ్ పవర్స్ అనేవి ఉంటాయి. అంటే పర్టికులర్గా అతనికి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సో అతనే దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈజ్ ద డెసిషన్ మేకర్ ఫర్ దట్ ప్రాబ్లమ్స్. సో మోడల్స్ ఆర్ బిల్ట్ టు రిఫ్లెక్ట్ ద రియల్ లైఫ్ కాంప్లెక్స్ బిజినెస్ సిచ్యువేషన్స్ అండ్ దీస్ మోడల్స్ ఆర్ ఆఫ్ ఇమ్మెన్స్ హెల్ప్. అంటే మనం ఈ మేనేజర్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్స్ ని మనం అప్లై చేస్తున్నప్పుడు మనం కాంప్లెక్స్ బిజినెస్ సిచ్యువేషన్స్ లో కూడా వీటిని మనం అప్లై చేయొచ్చు అని చెప్పి చెబుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మోడల్స్ అని మనం ఏదైతే చెబుతున్నామో ఈ మేనేజర్ ఎకనామిక్స్ లో డిఫరెంట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెంట్ మోడల్స్ ని మనం బిజినెస్ లో వచ్చేటటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అంటే క్లిష్టమైనటువంటి ప్రాబ్లమ్స్ ని క్లిష్టమైనటువంటి సమస్యలు కూడా మనం సాల్వ్ చేయడానికి ఆ సందర్భంలో డెసిషన్ మేకింగ్ చేయడానికి కూడా ఇది మనకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ కంపెనీ పూర్తిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. సో ఆ నష్టాల్లోకి వెళ్ళిపోయినటువంటి కంపెనీని రన్ చేయడమా లేదంటే ఆపేయటమా అనేది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అది, అంతే కదండి. అంటే ముందుకు వెళితే మనం సస్టైన్ అవ్వగలమా లేదా, లేదు ఆపేస్తే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ అంటే కంపెనీని నమ్ముకుని కొంతమంది పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. మరి కంపెనీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇట్లాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు ముందుకు వెళ్ళడమా లేదంటే అక్కడతో ఆగిపోవటమా అనేది డెసిషన్ అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ అది. సో అటువంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడానికి కూడా మనకి మేనేజర్ ఎకనామిక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద డిఫరెంట్ ఏరియాస్ వేర్ మోడల్స్ ఆర్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇంక్లూడ్ ఇన్వెంటరీ కంట్రోల్, ఆప్టిమైజేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. సో మనకు ఉన్నటువంటి డిఫరెంట్ మోడల్స్ ఏంటి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నాడు. ఇన్వెంటరీ కంట్రోల్ అంటే మనం ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రా మెటీరియల్స్ అవి వాడుతూ ఉంటాం కదండి. సో ప్రొడక్షన్ కోసం ఆ రా మెటీరియల్స్ వీటన్నిటిని ఏమంటారంటే ఇన్వెంటరీ అంటారు. సో వాటి మీద మనకు కంట్రోల్ ఉండాలి. అంటే వేస్ట్ అనేది అవ్వకుండా ఈ ప్రాపర్ యూటిలైజేషన్ అనేది జరగాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఆ ప్రాపర్ యూటిలైజేషన్ అనేది జరగడానికి మనం ఏం చేయాలంటే ఇన్వెంటరీ కంట్రోల్ అనేది మనకి ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకేనా. సో ఆ ఇన్వెంటరీ మోడల్ ఇన్వెంటరీ కంట్రోల్ ఉండాలి. దాని తర్వాత ఆప్టిమైజేషన్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆప్టిమైజేషన్ అంటే చెప్పాను కదా, నాట్ మిన్ ఆర్ నాట్ మ్యాక్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్టిమైజేషన్, ఆప్టిమమ్ సొల్యూషన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అంటే మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా చేయటం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్. ఇన్ మేనేజర్ ఎకనామిక్స్ వి ఆల్సో ఎంప్లాయ్ case study methods. So conceptualize the problem, identify that alternative and determine the best course of action. అంటే మనకి కేస్ స్టడీ మెథడ్స్ కనుక మనం తీసుకుంటే కనుక ఈ కేస్ స్టడీ మెథడ్స్ లో ఫస్ట్ మనం ప్రాబ్లమ్ ని కాన్సెప్చువలైజ్ చేయాలి. అంటే ప్రాబ్లమ్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. దెన్ ఐడెంటిఫై దట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనం ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏమున్నాయనేది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ డిటర్మైన్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వాటిల్లోంచి బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ని మనం తీసుకుని వాటిని అప్లై చేస్తూ దీనివల్ల మనకి ఏది అప్లై చేయడం వల్ల మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది అనేది మనం ముందుగానే ఎనాలిసిస్ చేసుకుని దాని మీద బేస్ అయ్యి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఆఫర్స్ స్కోప్ టు ఎవాల్యుయేట్ ఈచ్ ఆల్టర్నేటివ్. తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్నాం కదండి ఆల్టర్నేటివ్స్ ని. సో ప్రతి ఆల్టర్నేటివ్ ని కూడా పర్టికులర్ గా ఎవాల్యుయేట్ చేయాలి. అంటే ఏ ఆల్టర్నేటివ్ ని అప్లై చేయడం వల్ల మనకి ఎటువంటి రిజల్ట్ వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ముందుగానే అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే మనం అప్లై చేసేసిన తర్వాత దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చినా కూడా దట్ ఈస్ ద టోటల్ రెస్పాన్సిబిలిటీ టేక్స్ బై మేనేజర్ ఓన్లీ. ఎందుకంటే మేనేజర్ ఈస్ ద డెసిషన్ మేకర్. సో హీ టేక్స్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డెసిషన్. అంటే అతను ఇది బెస్ట్ అని సెలెక్ట్ చేసి అప్లై చేసిన తర్వాత దానివల్ల వచ్చే పర్యవసానాలన్నింటికి కూడా మేనేజరే బాధ్యుడవుతాడు. కాబట్టి దానివల్ల రిస్క్ అనేది ఉన్నా దానివల్ల బెనిఫిట్ అనేది వచ్చినా టోటల్ గా ద టోటల్ రెస్పాన్సిబిలిటీ విల్ బి టేకెన్ బై మేనేజర్ ఓన్లీ. ఓకే. సో కాబట్టి చాలా అందుకే ఇందాక చెప్పాను క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో కాబట్టి దానికి పూర్తి బాధ్యత అతనే వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఆల్టర్నేటివ్ ను కూడా మనం క్లియర్ గా మనం మానిటర్ చేస్తూ
దాని మీద మనం చెక్ చేసుకోవడం అనేది చేయాలి ప్రతి దాన్ని కూడా. సో వాటిల్లో ఏది బెస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఆ బెస్ట్ని మనం అప్లై చేయాలని చెప్తా ఉన్నాడు. సో ద మేనేజర్ ఎకనమిస్ట్ కెన్ డిసైడ్ విచ్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్, అదే చెప్పాను కదా, టు మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్ ఫర్ ద ఫార్మ్. సో మేనేజర్ ఎకనమిస్ట్, ఒక మంచి మేనేజర్ ఎకనమిస్ట్ తీసుకునేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉండాలి అంటే, ఒక డెసిషన్ అనేది ఏ విధంగా ఉండాలి అని అంటే, మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్ ఫర్ ద ఫార్మ్. అల్టిమేట్ గా ఏ బిజినెస్ అయినా కూడా అల్టిమేట్ గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మ్యాక్సిమైజ్ ద ప్రాఫిట్స్, అంటే ప్రాఫిట్స్ ని మ్యాక్సిమైజ్ చేయడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంటర్ డిసిప్లినరీ. ఓకే, సో ఇంటర్ డిసిప్లినరీ మీన్స్ the contents, tools and techniques of manual economics are drawn from different subjects such as economics, management, mathematics, statistics, accountancy, psychology, organizational behavior, sociology and etc. సో ఇక్కడ కంటెంట్స్ అనేవి అంటే మనం మేనేజరల్ ఎకనమిస్ట్ అనే అతను వాడే టూల్స్ అండ్ టెక్నిక్స్ అనేది ఎక్కడెక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే కేవలం ఎకనామిక్స్ నుంచి మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది. కేవలం ఎకనామిక్స్ మాత్రమే కాదు, ఎకనామిక్స్ కావాలి, మేనేజ్మెంట్ గురించి తెలిసి ఉండాలి, మ్యాథమెటిక్స్ మీద అవగాహన ఉండాలి, స్టాటిస్టిక్స్ మీద అవగాహన ఉండాలి, అకౌంటెన్సీ అంటే ఏంటో తెలిసి ఉండాలి, సైకాలజీ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ సోషియాలజీ. సో ఇంకా చాలా ఉన్నాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఒక మేనేజర్ ఎకనమిస్ట్ అవ్వాలి అని అంటే హీ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? సో కాబట్టి మేనేజర్ ఎకనమిస్ట్ అవటం అనేది అంత ఈజీ టాస్క్ కాదు, దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఒక మంచి మేనేజర్ ఎకనమిస్ట్ అవ్వాలి, ఒక గుడ్ మేనేజర్ ఎకనమిస్ట్ అవ్వాలి అని అంటే దానికి మనం ముందున్నటువంటి క్రైటీరియా ఏంటి? హీ నోస్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్సో టెక్నాలజీ ఆల్సో నవేడేస్. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇది, దాంట్లో మెర్జ్ అయింది, తర్వాత సపరేట్ చేద్దాం. సో నెక్స్ట్ పాయింట్, assumptions and limitations. What are the assumption limitations of the manual economics is every concept and theory of manual economics is based on certain assumption and says such their validity is not universal. సో ఇక్కడ మనకు ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే assumptions లో ఎవ్రీ కాన్సెప్ట్ అండ్ థియరీ ఆఫ్ మాన్యువల్ ఎకనామిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టెన్ అజంప్షన్. అంటే ఎకనామిక్స్ లో ఎక్కువ అజంప్షన్స్ అనేవి ఉంటాయి, అంటే ఇది ఇలానే ఉంటుంది, ఇలానే అనుకుని మనం చేసా అనే మాటలు ఎక్కువ మనం వింటూ ఉంటాం. అండ్ సచ్ దేర్ వ్యాలిడిటీ ఈజ్ నాట్ యూనివర్సల్. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వేరు, ఇంకో దేశంలో ఉన్నటువంటి కండిషన్స్ వేరు. ఈ కంట్రీలో నేను అనుకున్నది ఊహించుకున్నది కరెక్ట్ అవుతుంది, అదే వేరే కంట్రీలోకి వెళ్తే నేను అనుకున్నటువంటి అజంప్షన్ అక్కడ కరెక్ట్ అవ్వాలని లేదు. కాబట్టి ఈ అజంప్షన్స్ అనే వాటికి యూనివర్సల్ వ్యాలిడిటీ ఉండదు. అంటే ఇక్కడ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అంటే కరోనా ఎఫెక్ట్ ఇక్కడ ఒకలా ఉంది, ఇంకో దేశం మీద ఇంకోలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను అనుకున్నటువంటి ఇంపాక్ట్ యూనివర్సల్ గా అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద అదే ఇంపాక్ట్ ఉంటుందని అనుకోకూడదు. ఎందుకంటే కోవిడ్ ఇంపాక్ట్ లేని కంట్రీస్ కూడా ఉన్నాయి, దాని నుంచి రికవర్ అయిన ఇమీడియట్ గా రికవర్ అయినటువంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో, ఇన్ ఇండియా ఆల్సో సమ్ స్టేట్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై ద కరోనా. ఓకేనా? సో గోవా తీసుకోండి, గోవా అనేది ఇండియాలో ఉన్నటువంటి ఒక స్టేట్, సో అక్కడ ఎఫెక్ట్ లేదు. కాబట్టి ఇండియా మొత్తం ఒకే రకమైన ఎఫెక్ట్ ఉంది అని నేను అనుకుంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు కదా అజంప్షన్. అంటే వేరే దేశస్తులు ఏమనుకుంటాడు, ఇండియా మీద బాగా ఎఫెక్ట్ ఉందని అతను అనుకుంటున్నాడు, కానీ ఇండియా మీద ఎఫెక్ట్ ఉంది అని అంటే ఉంది, కానీ అన్ని రాష్ట్రాల మీద ఉందా? లేదు. లేని రాష్ట్రాలు ఉన్నాయి, ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నా అజంప్షన్ రాంగ్ అయినట్టే కదా. కాబట్టి ఆ ఎజంప్షన్స్ మనం ఏదైతే అనుకున్నామో అవి మొత్తం యూనివర్సల్ వ్యాలిడిటీ ఉండదు, అంటే అన్ని చోట్ల అలాగే ఉంటుందని అనుకోవటానికి లేదు. సో అదొకటి మనం ఇక్కడ ఎక్కువగా మనం స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ అది. తర్వాత వేర్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ అజంప్షన్స్ ద థియరీ మే నాట్ హోల్డ్ గుడ్ ఎట్ ఆల్. సో మనం ఇక్కడ అజంప్షన్స్ అనే వాటిని మనం తీసుకుంటున్నప్పుడు ఆ అజంప్షన్స్ అనేవి ద థియరీ మే నాట్ హోల్డ్ గుడ్ ఎట్ ఆల్. సో ఆ థియరీస్ అనేవి మనకి ఇక్కడ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, కరెక్ట్ థియరీస్ అని అనుకోవడానికి లేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్, మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ ఇట్స్ రిలేషన్ విత్ అదర్ సబ్జెక్ట్స్. ఇందాక మాట్లాడుకున్నాం. సో మాన్యువల్ ఎకనామిక్స్ అనేది మనకి నేర్చుకుంటున్నాం అని అంటే, మనం ఎకనామిస్ట్ అవ్వాలి అని అంటే ఈ నోస్ ఆల్ దీస్ థింగ్స్. సో దాంట్లో మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ ట్రెడిషనల్ ఎకనామిక్స్, మాన్యువల్ ఎకనామిక్స్ కి ట్రెడిషనల్ ఎకనామిక్స్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ముందు మనం
మాన్యువల్ ఎకనామిక్స్ చదవాలంటే దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటి, ఎకనామిక్స్ అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ ట్రెడిషనల్ ఎకనామిక్స్ అనే దాని మీద మంచి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది మాన్యువల్ ఎకనామిక్స్కి. సో ఎకనామిక్స్ అండ్ మాన్యువల్ ఎకనామిక్స్ బోత్ ఆర్ ఫేసింగ్ ఐడెంటికల్ ప్రాబ్లమ్స్. సో ఈ రెండిట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి జనరల్గా ఒకే రకంగా ఉంటాయి, ఐడెంటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ ఆఫ్ స్కేర్సిటీ అండ్ రీసోర్సెస్ అలొకేషన్. ఇక్కడ ఎప్పుడు కూడా మేజర్గా ఏమనుకుంటారంటే వనరులు పరిమితం అంటాడు. అంటే మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ అనేది ఎప్పుడు కూడా పర్మిటెడ్ గానే ఉంటాయి, అంతే కదండి. సో ఇప్పుడు జనరల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇవాళ మనకి ఉద్యోగాలు ఉన్నాయి, సో ఎంప్లాయ్మెంట్ లేదు 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 అని అనుకుంటున్నాం. బికాస్ మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది అని అంటున్నాం. ఎందుకు రావడం లేదనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయడం లేదు ఎవరం కూడా. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు ఉన్నా కూడా దానికి తగినటువంటి స్కిల్స్ మన దగ్గర ఉండట్లా. దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. సో చాలా సర్వేలు మనకి ఏం చెప్తున్నాయంటే ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎందుకు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, స్కిల్ డెవలప్మెంట్. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఎందుకోసం ఏర్పాటు చేశారు, ఇవన్నీ కూడా ఈ స్టూడెంట్స్లో నైపుణ్యాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, అంటే వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం కోసం వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా కండక్ట్ చేస్తున్నారు. దేనికోసం, ఇండస్ట్రీ రిలేటెడ్ స్కిల్స్ అనేది మన దగ్గర ఉండడం లేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఉంది, బట్ కానీ దానికి సూటబుల్ పర్సన్స్ అనే వాళ్ళు దొరకడం లేదు. అదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాబ్లం, దట్ ఈస్ ద స్కార్సిటీ. సో వీఆర్ ఆల్ ట్రీటెడ్ యాజ్ హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు అంటారండి, హ్యూమన్ రిసోర్సెస్ అంటాం. అంటే మనం కూడా ఒక రిసోర్సే. సో అంటే మనకి టెక్నాలజీ అనేది మనం నేర్చుకుని ఉంటేనే కదా. సో నేర్చుకునేది దేనికోసం, మనం వెళ్ళి ఇంకో చోట మనకు తెలిసినటువంటి మనం నేర్చుకున్నటువంటి టెక్నాలజీని, మనం నేర్చుకున్నటువంటి ఈ నాలెడ్జ్ని మనం ప్రొడక్షన్లో ఉపయోగించాలి. దానివల్ల మనకి ప్రొడక్షన్ జరగాలి. సపోజ్ ఇప్పుడు మీరున్నారు, మీ వల్ల ఏం జనరేట్ అవ్వాలి, కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవ్వాలి. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ యూ హ్యావ్ టు ఇన్వెంట్ న్యూ థింగ్స్. అర్థమైందా? అంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ ఏవైతే మనకి సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్కి సంబంధించి ఏదన్నా గవర్నమెంట్ యొక్క అవసరాలకు అనుగుణంగా, అది దేశ రక్షణ కోసం కావచ్చు, లేదంటే కమ్యూనికేషన్స్ కోసం కావచ్చు, లేదంటే సిగ్నలింగ్ కోసం కావచ్చు, ఇలాంటివి మీ పరంగా. సో వీటన్నిటి మీద కూడా మీరు మంచి అవగాహన ఉంటేనే, దాని మీద స్కిల్స్ అనేది మీకు ఉంటేనే మీరు వెళ్ళి రేపు అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ మీరందరూ కూడా ఏమవుతారు, వీఆర్ ఆల్ హ్యూమన్ రిసోర్సెస్, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ లిమిటేషన్ ఉంది. అదేవిధంగా వాటర్ అనేది కూడా మనకు ఒక రిసోర్స్. మనకి అది అన్ని చోట్ల మనకి అవైలబుల్గా ఉండదు. అవి లేని రాష్ట్రాలు ఉన్నాయి, అవైలబిలిటీ ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఒక కంపెనీ వచ్చి ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటే వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు. అంటే మనకు అక్కడ ఎలక్ట్రిసిటీ బాగుంటుందా, తర్వాత వాటర్ ఫెసిలిటీ ఉందా, తర్వాత ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుందా లేదా, అక్కడ మనకు కావాల్సినటువంటి ఎంప్లాయీస్ దొరుకుతారా లేదా, అది ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఒక కంపెనీ వచ్చి ఇక్కడ మనకి పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని చేస్తుంది అని అంటే దాంట్లో మనకి ఏం కావాలి అండి మెయిన్గా, సో వాళ్ళకి ఇక్కడ పనిచేయడానికి కావాల్సినటువంటి ఎంప్లాయీస్, ఆ నైపుణ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా లేదా అనేది చూసుకుంటుంది, అంతే కదా. సో కాబట్టి ఎందుకు అమెరికా వెళ్ళి, చైనా వెళ్ళి, తర్వాత లేదంటే జపాన్ వెళ్ళి ఎక్కువ మంది అక్కడ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు? కారణం ఏమిటంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ ఉన్నటువంటి పీపుల్ అక్కడ బాగా దొరుకుతున్నారు. ఇండియాలో కూడా ఉన్నారు, లేరా అని అనడంలా. కాకపోతే ఏంటంటే 100% సూటబుల్గా మనం చేయలేని పరిస్థితి. కొన్ని సెక్టార్స్లో మాత్రం మనం స్ట్రాంగ్గా ఉన్నాం, కొన్ని సెక్టార్లో మనం స్ట్రాంగ్గా లేము. కాబట్టి వనరులు, ఈ రీసోర్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎప్పుడు కూడా పరిమితంగా ఉంటాయి. కాబట్టి మనం నీటిని మనం కొత్తగా సృష్టించలేం కదా, ఉన్నది వాడుకోవటమే కానీ మనం దాన్ని సృష్టించగలమా? లేం కదా. కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి అంటారు. ఎందుకని? సో నీటిని పొదుపు చేయండి, ఆదా చేయండి అంటాం, ఎందుకంటే దాన్ని మనం జనరేట్ చేయలేము, రైట్. అదేవిధంగా మనకి కోల్ ఉంది. సో కోల్ అనేది మనం ఆర్టిఫిషియల్గా జనరేట్ చేయగలమా? చేయలేము. ఎందుకని? అది మనకి డిగ్గింగ్ చేస్తే దొరుకుతుంది, గనుల్లో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం, ఓకేనా. వాటర్ అనేది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకున్నాం. అంటే మనకి పవర్ సప్లై బాగుండాలి అని అంటే మనకి ఏమేం కావాలి? ఒకటి కోల్ అనేది బాగా దొరకాలి, ఒకటి హైడల్ ఉండాలి, ఓకేనా. సో హైడల్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి. ఎప్పుడైతే మనకు వాటర్ రిసోర్సెస్ బాగుంటాయో హైడల్ పవర్ జనరేట్ అయిపోతుంది. అప్పుడు మనకి మిగతా వాటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనకి హైడల్ పవర్ లేదనుకోండి, వాటర్ లేదనుకున్నప్పుడు మనం మొత్తం దేని మీద డిపెండ్ అవ్వాలి? కోల్ మీద డిపెండ్ అవ్వాలి. కోల్ మీద మనకి ఎంత కోల్ ఉన్నా కూడా మనకి
దానివల్ల ఏమవుతుంది, కొంత మేరకు మాత్రమే మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలం, మిగతా జనరేట్ చేయలేం కదా. కాబట్టి మనకు అది రీసోర్స్ అక్కడ లిమిట్ రీసోర్స్ రెండు కూడా. కాబట్టి ఆల్టర్నేటివ్గా ఏం చేస్తున్నారు, దానికోసరంగా మనకు ఉన్నటువంటి రీసోర్సెస్ అవి లిమిటెడ్ రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి వాటిని మనం డెవలప్ చేసుకోవడానికి ఛాన్సెస్ లేదు. కాబట్టి మనం ఆల్టర్నేటివ్గా ఏం చూసుకుంటున్నాం, విండ్ పవర్ చూస్తున్నాం, రెండవది సోలార్. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ రెన్యూవబుల్ సిస్టమ్స్ అంటాం, రిసోర్సెస్ అంటాం. అంటే ఇవి మనకి వస్తూనే ఉంటాయి, విండ్ ఆగదు, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కాబట్టి విద్యుత్ మనం ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, మనకి సోలార్, సన్ రేస్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే, అంటే మనకి గవర్నమెంట్ కూడా దానికోసం ఎంకరేజ్ చేస్తుంది. ప్రతి ఇంటి మీద మీరు కూడా సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోండి. సోలార్ ఫెన్సింగ్ పెట్టుకుంటే మీకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని మీరే జనరేట్ చేసుకోవచ్చు. మీరు మిగిలింది కావాలంటే గవర్నమెంట్ కూడా ఇవ్వచ్చు గ్రిడ్కి. ఓకేనా. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ తగ్గిపోద్ది. ఎందుకంటే కోల్ని బర్న్ చేసేటప్పుడు ఏమవుద్ది, మనకి పొల్యూషన్ వస్తుంది. ఆ కోల్ తోటి జనరేట్ చేసిన ప్రతిసారి. అదేవిధంగా ఇంకోటి న్యూక్లియర్ పవర్ కూడా వచ్చింది, పవర్ ప్లాంట్స్. వాటి వల్ల కూడా ప్రమాదమే కదా. సపోజ్ అక్కడ ఎర్త్ క్వేక్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అది కూడా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేయమంటున్నాడు. ఓకేనా. దానికోసమే గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తా ఉంది. ఓకే. తర్వాత సో మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నా అంటే మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్. ఆపరేషన్స్ రీసెర్చ్ కి మాన్యువల్ ఎకనామిక్స్ కి ఎటువంటి సంబంధం ఉంది అంటాడు. సో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఆపరేషన్ రీసెర్చ్ లో, ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం. ఓకేనా. సో మీరు ఇది వినుండొచ్చు, వినుకపోవచ్చు. దీంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం దీన్ని చూడొచ్చు, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఈజీగా. ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం అంటాడు టీవీఎస్పి. సో ఈ ట్రావెలింగ్ సేల్స్మెన్ ప్రాబ్లం లో ఏం చెప్తున్నాడండి, సపోజ్ ఒక సేల్స్ మెన్ మనం తీసుకుంటే కనుక, ఇప్పుడు మెడికల్ రిప్రజెంటేటివ్ ఈజ్ నథింగ్ బట్ ట్రావెలింగ్ సేల్స్ మెన్. అంటే అతను అన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, అందరు డాక్టర్స్ ని కలవాలి, రోజుకు ఒక ఏరియా లేదంటే 2 ఏరియాలు అవ్వచ్చు, అంటే డిపెండింగ్ అపాన్ ద కాల్స్. ఓకేనా. వెళ్ళేదాన్ని బట్టి రూట్ చూసుకుంటాడు. సో అతను ఆ ట్రావెలింగ్ సేల్స్ మెన్ ప్రాబ్లంలో మనకి మేజర్ గా మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, అతను ఏ రూట్ లో వెళ్తే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళైతే అతను త్వరగా తన విజిట్స్ ని, అంటే ఎక్కడ వెళ్ళాల్సినటువంటి ఏరియాస్ ని త్వరగా కంప్లీట్ చేసుకోగలడు అనేది అతను ఒక అనాలిసిస్ చేసుకోవాలి. దాని సొల్యూషన్ ఏంటి, ఎటు వెళితే అతనికి తొందరగా వెళ్ళి అతను టాస్క్ కంప్లీట్ చేసుకోగలుగుతాడు, అంటే తక్కువ టైంలో. అంటే మనకు ఉన్నటువంటి టైంనే మనం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటాం, టైం మేనేజ్మెంట్ అంటాం. ఎందుకు ఇది అవసరం అంటే, ఒకే రోజులో ఎక్కువ మందిని కలవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. దానివల్ల ఏమవుతుంది, టైం సేవ్ అవుతుంది, అతను ఇంకో రోజు ఇంకో పని మీద వెళ్తాడు. అర్థమవుతుందా. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు వచ్చినప్పుడు ఈ ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది మనకు బాగుపడుతుంది. అంటే ఆప్టిమమ్గా, అంటే మనం వేస్టేజ్ అనేది లేకుండా ఆప్టిమం లెవెల్లో మనం ఏ విధంగా మనం ఆపరేషన్స్ని చేయొచ్చు అనేది ఈ ఆపరేషన్స్ రీసెర్చ్ మనకి తెలియజేస్తుంది. అది కూడా ఇక్కడ అవసరమే కదండి మనకి మాన్యువల్ ఎకనామిక్స్లో. సో ఆపరేషన్స్ రీసెర్చ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మాన్యువల్ ఎకనామిక్స్. So manual economics is a fundamental economic subject which seeks to understand and to analyze the problems of business decision making while or is in an activity carried out by functional specialists within the firm to help the manager to do his job of solving decision problems. సో అదే చెప్తుంది ఇక్కడ, ఒక నిర్ణయం అంటే ఒక డెసిషన్ మనం తీసుకోవాలి అని అంటే, అది మనం బిజినెస్ డెసిషన్స్ మనం తీసుకునేటప్పుడు అక్కడ ఈ ఆపరేషన్ సిస్టమ్ అనేది మనకి ఈ మంచి నిర్ణయాలు తీసుకునేడానికి మేనేజర్కి ఇది సహకరిస్తుంది, ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నాడు. సో కాబట్టి మనం ఆపరేషన్ రీసెర్చ్ అనేది కూడా బాగా తెలుసుకుని ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. మాన్యువల్ ఎకనామిక్స్కి మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి. సో మ్యాథమెటిక్స్ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ టు మేనేజరల్ ఎకనామిక్స్ బికాస్ మాన్యువల్ ఎకనామిక్స్ బీయింగ్ కాన్సెప్చువల్ బట్ ఆల్సో మెట్రికల్. సో కాబట్టి మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం మ్యాథమెటిక్స్ అంటే మేజర్గా మనం చెప్పుకునేది ఏంటి, 4 ప్రాసెస్: ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిపుల్, డివిజన్. ఓకేనా. సో ఈ 4 జరగకుండా ఎక్కడైనా ఉంటుందా, కుదరదు కదా.
సో మాన్యువల్ ఎకనామిక్స్కి మ్యాథమెటిక్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయండి. సో అవన్నీ కూడా మనం అంటే నార్మల్ కాన్సెప్ట్స్ ఏమీ లేకుండా మనం ముందుకు వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి ఈ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ మీద మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో ద బేసిక్ థింగ్స్ ఆల్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద మ్యాథమెటిక్స్. కాబట్టి మాన్యువల్ ఎకనామిక్స్కి మ్యాథమెటిక్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. తర్వాత మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ ద థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. ఓకే, సో మాన్యువల్ ఎకనామిక్స్కి థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్కి ఉన్నటువంటి సంబంధం కనుక మనం చూస్తే, సో మనం ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలన్నా కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఫైనల్గా బిజినెస్ మీద ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అక్కడ మనకి మాన్యువల్ ఎకనామిక్స్ అనేది మంచి సపోర్ట్ ఇస్తుంది. మచ్ ఆఫ్ ఎకనామిక్ థియరీ ఈస్ బేస్డ్ ఆన్ ద సింగిల్ గోల్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్. ఓకేనా, సో ఎక్కువ ఎకనామిక్ థియరీస్ అన్ని కూడా ఈ సింగిల్ గోల్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ థియరీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ రికగ్నైజెస్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ గోల్స్ అండ్ ద పర్వేసివ్నెస్ ఆఫ్ అన్సర్టెనిటీ. ఓకేనా, సో మనకి ఎక్కువ డెసిషన్ మేకింగ్ అనేది దానికి సంబంధించి ఎక్కువ మనం ఇక్కడ రికగ్నైజ్ చేసేది ఏంటంటే మల్టిప్లిసిటీ ఆఫ్ గోల్స్. అంటే లక్ష్యాలు అనేది మనకి రకరకాలుగా మనం సెట్ చేసుకుని ఉంటాం. అండ్ ద పర్వేసివ్స్ ఆఫ్ ద అన్సర్టెనిటీ, ఇక్కడ అన్సర్టెనిటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో తర్వాత మాన్యువల్ ఎకనామిక్స్కి అకౌంటింగ్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఓకే, సో మాన్యువల్ ఎకనామిక్స్కి అకౌంటింగ్ ఉన్నటువంటి సంబంధాన్ని కనుక మనం చూస్తే, మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ అకౌంటింగ్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్. అకౌంటింగ్ మాన్యువల్ ఎకనామిక్స్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక బిజినెస్ సంబంధించిన నిర్ణయం తీసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్, అంటే దానికి సంబంధించినటువంటి డేటా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఆ రికార్డింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆపరేషన్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఫార్మ్. అకౌంటింగ్ అంటే ఏంటి? బిజినెస్ సంబంధించినటువంటి టోటల్ ఆర్థిక వ్యవహారాలన్నిటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నిటిని కూడా, ఫైనాన్షియల్ ఆపరేషన్స్ అన్నిటిని కూడా రికార్డ్ చేస్తాం. సో ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనకి అకౌంటింగ్ అనేది జరగాలి. సో అకౌంటింగ్ అనేది లేకుండా మనం మాన్యువల్ ఎకనామిక్స్లో ఏం చేయడానికి ఉండదు. కాబట్టి ఏ బిజినెస్ మేనేజర్ నీడ్స్ ఏ లాట్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ డేటా ఫర్ లాజికల్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫార్మ్. అంటే ఒక సంస్థకు సంబంధించినటువంటి పాలసీని ఫార్ములేట్ చేయాలన్నా, డెసిషన్ మేకింగ్ అనేది జరగాలన్నా అకౌంటింగ్ డేటా అనేది చాలా చాలా అవసరం. దాని యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. The accounting data and information has to be presented in a methodological manner worthy of analysis and interpretation for decision making and future planning. So future planning కోసం, తర్వాత డెసిషన్ మేకింగ్ అనే దానికి సంబంధించి ఒక మెథడాలజికల్ అప్రోచ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా అకౌంటింగ్ డేటా అనేది అవసరం అవుతుంది. దిస్ ఈజ్ వై ఏ న్యూ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ నోన్ యాజ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో దాని నుంచి వచ్చిందే మేనేజ్మెంట్ అకౌంటింగ్. కొత్తగా ఒక బ్రాంచ్ అనేది, అంటే సపరేట్గా ఒక కొత్తగా రావడం అనేది జరిగింది. సో దాన్ని మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని చెప్పి చెబుతున్నాం. సో ద మెయిన్ టాస్క్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇస్ టు ప్రొవైడ్ ద సార్ట్ ఆఫ్ డేటా విచ్ మేనేజర్స్ నీడ్ టు సాల్వ్ సమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ యాక్యురేట్లీ. ఓకేనా, సో ఇక్కడ మెయిన్ టాస్క్ ఏం చెప్తున్నాడు? మెయిన్ టాస్క్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో ప్రొవైడ్ ద సార్ట్ ఆఫ్ డేటా విచ్ మేనేజర్స్ నీడ్ టు సాల్వ్ సమ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ యాక్యురేట్లీ. సో ఈ అకౌంటింగ్ డేటా అనేది మనకు ఉండడంలో ఏమవుతుందంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో వాటిని మనం పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయడానికి ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే 100% సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అంటే మోర్ యాక్యురేట్. ఓకే, తర్వాత మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్. సో మాన్యువల్ ఎకనామిక్స్ కి మార్కెటింగ్ కి ఉన్నటువంటి దగ్గర సంబంధాలు ఏంటి? దానిలో మనం చూస్తే మాన్యువల్ ఎకనామిక్స్ హెల్ప్స్ మార్కెటింగ్ ఇన్ 2 ways. సో మార్కెటింగ్ అంటే ఏంటి? సో మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్, సెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. అంటే అమ్మడం అనేది వేరు. అంటే కొనడానికి నీ దగ్గరికి వచ్చారు, కొంటున్నాడు. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉన్నాయి, కొంటాడు డైరెక్ట్గా. నువ్వు అది అమ్మటం, సెల్లింగ్ అంటాం. మార్కెటింగ్ ఈజ్ డిఫరెంట్. మార్కెటింగ్ అంటే ఏంటి? నీ ప్రొడక్ట్ని తెలియని వాళ్ళకు కూడా నువ్వు రీచ్ చేసి అమ్మడం. ప్లస్ ఇంకోటి, కొనాలి అనే ఆలోచన లేని వాడికి, తెలియని వాడికి కూడా నువ్వు ఆ ప్రోడక్ట్ని అమ్మగలగడాన్ని మనం మార్కెటింగ్ అంటాం. సో ఫస్ట్ యాజ్ ఏ బేసిక్ డిసిప్లిన్ ప్రొవైడ్ టూల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అనాలిసిస్, అండ్ సెకండ్ యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ప్రొవైడింగ్ ఇట్స్ జడ్జిమెంట్. ఇక్కడ రెండు రకాలుగా మనకి ఇక్కడ మాన్యువల్ ఎకనామిక్స్ అనేది ఉపయోగపడుతుంది మార్కెటింగ్ లో. ప్రొవైడింగ్ టూల్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ అనాలిసిస్ అంటే అనాలిసిస్ చేయడానికి సంబంధించినటువంటి టూల్స్ ని, కాన్సెప్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. రెండవది యాజ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా
ప్రొవైడింగ్ ఇట్స్ జడ్జిమెంట్ ఆన్ ద ఆప్టిమమ్ సేల్స్ వాల్యూమ్ అండర్ ద గివెన్ కాస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫార్మ్. అదేవిధంగా తక్కువ కాస్ట్లో ఎక్కువ సేల్స్ని చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ను కూడా ఈ మాన్యువల్ ఎకనామిక్స్ అనేది మనకి ఇస్తుందని చెబుతున్నాడు. ఓకే, సో అండ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ టు బి ఆప్టిమైజ్డ్, అది మామూలే. సో ఇన్ ద కేస్ ఆఫ్ ప్రైజింగ్ టెక్నిక్స్, అదేవిధంగా ప్రైజింగ్స్లో కూడా ఒక వస్తువుకి ధర నిర్ణయించడంలో కూడా మాన్యువల్ ఎకనామిక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దేర్ ఆర్ వ్యారియింగ్ ప్రాక్టీసెస్ ఇన్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. ప్రైజింగ్ అనేది రకరకాలుగా చేస్తారు, అది డిపెండ్ అపాన్ ద ఆర్గనైజేషన్ ఒక పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ మెనీ ప్రైజింగ్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద అకౌంట్ స్టాఫ్ సచ్ యాజ్ చార్టెడ్ అకౌంటెంట్స్ అండ్ కంపెనీ సెక్రటరీస్. కంపెనీ సెక్రటరీలు కానివ్వండి, అకౌంటింగ్ స్టాఫ్ కానివ్వండి, చార్టెడ్ అకౌంట్ సిఎస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ప్రైజింగ్ టెక్నిక్స్లో మాన్యువల్ ఎకనామిక్స్ అనే కాన్సెప్ట్ని వాడుకుంటున్నారు. దేర్ ఆర్ సెవరల్ ఏరియాస్ ఆఫ్ మార్కెటింగ్ విచ్ ఆర్ టోటలీ ఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ ఎకనామిక్ థియరీ. ఈ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్కువగా ఎకనామిక్ థియరీ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ ఈజ్ థియరీ ఆఫ్ ఫార్మ్, సెకండ్ వన్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ గోల్స్ అండ్ గోల్ ఫార్ములేషన్, మార్కెట్ స్ట్రక్చర్స్, ప్రైజింగ్. ఇవన్నీ కూడా ఎకనామిక్ థియరీ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎకనామిక్స్కి మార్కెటింగ్కి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, ఖచ్చితంగా అవసరం అని చెప్పి మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. తర్వాత మాన్యువల్ ఎకనామిక్స్ అండ్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి మాన్యువల్ ఎకనామిక్స్కి ఉన్నటువంటి సంబంధం ఏంటి? సో ప్రొడక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద క్రియేషన్ ఆఫ్ యూటిలిటీ బై ట్రాన్స్ఫార్మింగ్ ఇన్పుట్ ఇంటూ అవుట్పుట్. అంటే మనం ఇందాక చెప్పుకున్నాం. సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, దెన్ రా మెటీరియల్స్. ఓకేనా? సో ఇవన్నీ 4Ms అంటారు, మ్యాన్, మెటీరియల్, మెషిన్, మనీ. ఈ 4 మన ఇన్పుట్స్గా ఇస్తే దాని నుంచి మనకు ప్రోడక్ట్ అనేది అవుట్పుట్గా వస్తుంది. దాన్ని మనం ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాం, తర్వాత నేర్చుకుంటాం. ఇట్ యూజువల్లీ రిఫర్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అండ్ ద టర్మ్ operations are used to denote a wider meaning encompassing all economic activity which creates economic utility. సో ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనే యాక్టివిటీలో మనం తీసుకుంటే కనుక ద టర్మ్ ఆపరేషన్స్ ఆర్ యూజ్డ్ టు డినోట్ ఏ వైడర్ మీనింగ్ ఎన్కంపాసింగ్ ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఓకేనా? సో ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నిటికీ ఒక వైడర్ మీనింగ్ అనేది మనం చెప్పాలంటే కనుక అక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో ఈ ప్రతి ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్కి రిలేషన్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది, దగ్గర సంబంధాలు ఉంటాయని చెబుతున్నాడు. అంటే మనం ఏది చేసినా కూడా ఎకనామిక్ వేలో చేయాలి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్లోనే మనకి మేజర్గా వేస్ట్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే రా మెటీరియల్ వేస్ట్ అయినా, టైం వేస్ట్ అయినా, మనకున్న రీసోర్సెస్ ఎక్కువ వేస్ట్ అయ్యేది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోనే. కాబట్టి అక్కడ మనం ఎకనామిక్ వేలో వెళ్తేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి ఎకనామిక్స్ అనేది మనకు అక్కడ బాగా ఉపయోగపడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీలో అని చెప్పి చెప్తా ఉన్నాడు. విచ్ క్రియేట్స్ ఎకనామిక్ యూటిలిటీ. ఆపరేషన్స్ పర్సనల్ హ్యావ్ 4 basic రెస్పాన్సిబుల్ టు fulfill while producing a farm's products or services. సో మనం ఇక్కడ ఈ ఫార్మ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ సంబంధించి కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ 4 కేటగిరీస్గా చెప్తా ఉన్నాడు. వన్ ఈజ్ సప్లై ఆఫ్ క్వాంటిటీస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్ బౌండ్ డెలివరీస్, అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్వాలిటీ రిక్వైర్మెంట్, అండ్ ఎకనామైజింగ్ ప్రొడక్షన్ ఆపరేషన్స్. అంటే క్వాంటిటీ, మనం ఎంత క్వాంటిటీ అంటే మనకి డిమాండ్కి అనుగుణంగా మనం సప్లై, అంటే 100 మంది కొనేవాళ్ళు ఉంటే 100 మందికి సప్లై చేయగలుగుతున్నామా లేదా. మెయింటెనెన్స్ ఆఫ్ టైమ్ బౌండ్ డెలివరీస్, అదేవిధంగా ఇన్ టైంలో మనం డెలివరీస్ ఇస్తున్నామా లేదా. తర్వాత ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ క్వాలిటీ రిక్వైర్మెంట్, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నామా లేదా. అదేవిధంగా ప్రొడక్షన్ ఆపరేషన్స్ అన్ని మనకి తక్కువలో అయిపోతుందా లేదా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువలో అయిపోతుందా లేదా, ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. ఓకే,